సారిగా నేను ఈ సందర్భంలోనే వినడం, మరి దాదాపు నేను బేగంపేట్ సిఎస్ఐ చర్చ్కి వచ్చి 2 years అయినప్పటికీ అమ్మను కలవలేకపోయాను. కానీ ఈ సందర్భంలో ఇంతమంది చాలా చక్కటి సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే తనకున్నటువంటి భక్తి, విశ్వాసం, ప్రార్థన జీవితం, అన్య భాషలు మాట్లాడుతూ దేవుడితో ఆ సహవాసం, పరిశుద్ధాత్మ అభిషేకం, ఇవన్నీ కూడా నిజంగా ఆధ్యాత్మికంగా ఎంతగానో అభినందించవలసినటువంటి సందర్భం. మరి నిజంగా దేవునికి నేను స్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాలలో సాక్ష్యము చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి, యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినాడు. ఆయన ఫ్యూనరల్ చేసిన మెమోరియల్ సర్వీస్ చేయాలి. మెమోరియల్ సర్వీస్లో ఆయన గురించి చెప్పాలి. కానీ ఆ యవనస్తుని జీవితంలో ఆ వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితం చాలా ఘోరంగా ఆయన జీవితం ఉండింది. కానీ మెమోరియల్ సర్వీస్లో సాక్ష్యం చెప్పాలి అని అంటే ఎట్లా చెప్తాము? ఇది చాలా క్లిష్టతరమైనటువంటి విషయం. కుటుంబ సభ్యులు బాధపడతారా, లేదా వారి రక్త సంబంధుల, కొన్నిసార్లు సాక్ష్యం ఉండదు, చాలా కష్టమైపోతుంది, వారి గురించి ఏం చెప్పాలో అర్థం కాదు. కానీ నిజంగా మనందరికీ ఈరోజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ హెబ్రీ పత్రికల 11వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘము వలె ఆవరించి ఉన్నందున అనగా ఇంత మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు మరి మనకు సాక్షికరమైనటువంటి జీవన విధానాన్ని వారు చూపిస్తూ ఉన్నారు. ఆ బాటలో మనం నడవాలి, ఆ భక్తిలో మనం నడవాలి, ఆ విశ్వాస ప్రయాణంలో మనం కొనసాగాలి. అందుకు ఈ సందర్భంలో మనం అందరం కూడా ఈ యొక్క మెమోరియల్ సర్వీస్ జ్ఞాపకార్థ కూటమి మనం జరిపిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో